హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈరోజు మనం యాపిల్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. కేవలం 2 నిమిషాల్లో చేసుకోగలిగే చల్లని యాపిల్ మిల్క్ షేక్ రెసిపీ. బయట దొరికే వాటికంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ ఒకటి తీసుకుని దానిని శుభ్రంగా కడిగి పైన తొక్క తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. షుగర్ 4 టీ స్పూన్లు తీసుకోండి. పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు 1 కప్పు తీసుకోండి. బాదం పప్పు 6 తీసుకుని ముందుగానే నానబెట్టుకుని పైన ఉండే పట్టు తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలాచీ పొడి 1 చిటికెడు. బాదం పప్పు, పిస్తా పప్పుని సన్నగా తురిమి పెట్టుకోండి గార్నిష్ కోసం. ఐస్ క్యూబ్స్ 4. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు వేసుకోవాలి. అందులోనే బాదం పప్పు, షుగర్, ఇలాచీ పొడి, పాలు సగం పోసుకోండి, మిగిలిన సగం తరువాత గ్రైండ్ చేసుకున్నప్పుడు పోసుకుందాం. ఇప్పుడు దీనిని 1 నిమిషం పాటు స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులోనే మిగిలిన పాలు, ఐస్ క్యూబ్స్ వేసుకుని మరొక నిమిషం బ్లెండ్ చేసుకుంటే యాపిల్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని దాంట్లో ఈ యాపిల్ మిల్క్ షేక్ని యాడ్ చేసుకోండి. పైన పిస్తా పప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఈ యాపిల్ మిల్క్ షేక్ని చల్లగా ఉన్నప్పుడే తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.